దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. శనగపిండి, క్యాప్సికమ్, వాము, ఉప్పు, కొత్తిమీర, కసూరి మేథి, కారం, సోడా. ఓకే, సో మరి మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకుందాం. ఓకే, అంతలోపు వేడి అయిపోతుంది. సో చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి ఇది ప్రాసెస్? అన్ని ఇది కలిపి లాస్ట్ లో డిప్ చేసి ఫ్రై చేసుకోవాలి అంతే. మీరు ఏమేమి పకోడీ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎక్కువ క్యాప్సికమ్, అన్ని మిక్స్ వెజిటేబుల్ పకోడీస్, ఓకే, ఆనియన్ పకోడీస్, స్ప్రింగ్ ఆనియన్ పకోడీస్. ఓకే, డీప్ ఫ్రై కొంచెం తక్కువ, ఇంకా అట్లనే స్నాక్ లాగా కూడా తింటాము అన్ని వెజిటేబుల్స్ కలిపి. ఈ రెసిపీ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఎవరైనా గెస్ట్ వస్తే ఇంకా టేస్టీ కూడా. ఓకే, ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్ మిక్స్ చేసుకోవాలి. శనగపిండి, కసూరి మేథి, ఓకే, వాము, కారం, సాల్ట్, సోడా కొంచెం, కొత్తిమీర. అన్నీ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. మీ ఫేవరెట్ పకోడీ ఏది అన్ని పకోడీస్ లో? ఇదే క్యాప్సికమ్ పకోడీ. ఓకే, సో క్యాప్సికమ్ మీ ఫేవరెట్ వెజిటబుల్? యా, ఫేవరెట్ వెజిటేబుల్. క్యాప్సికమ్ చాలా మందికి ఫేవరెట్. అవును, యాజ్ ఆఫ్ టేస్ట్ కూడా అన్నిటిలో, బిర్యానీస్ లో, పులావ్స్ అన్నిటిలో మనం వేసుకోవచ్చు. మిక్స్ వెజిటేబుల్ కూడా, హెల్తీ కూడా. కన్సిస్టెన్సీ మీడియం ఉండాలి. ఓకే, సో మరీ లూజ్ గా ఉండదు, మరీ థిక్ గా. అవును, మీడియం. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఓకే, కొంచెం ఇంకా సాగు. సో కిరణ్ గారు, మీరు ఇయర్ లో బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏవేవి? గణేష్ చతుర్థి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్. ఎందుకని అలాగా? ఎప్పుడు ఒకటంటే గణేష్ దేవుడు చాలా చాలా ఇష్టం. ఇంకా మనం ఏం కోరుకుంటే అన్ని ఫుల్ఫిల్ అవుతాయి డిజైర్స్. ఐ బిలీవ్ విఘ్నహర్త కూడా తన. ఇంకా 10 days ఉంటుంది ఈ ఫెస్టివల్. చాలా గ్రాండ్ గా చేస్తాము మేము బిల్డింగ్ లో. వేరే వేరే కాంపిటీషన్స్ పెడతాము, సింగింగ్, కుకింగ్ అవి అన్ని అయితే చాలా ఇష్టం. సింగింగ్ మీద ఇందాక పాట పాడుతున్నారు, వాళ్ళది ఇప్పుడు పాడొచ్చు కదా? అవును, హిందీ సాంగ్ పాడు. ఎస్ ఎస్. ఓ మేరే दिल के चैन चैन आए मेरे दिल को दुआ कीजिए, अपना ही साया देख के तुम जाने वफा घबरा गए, अभी तो ये पहली मंजिल है, तुम तो अभी से शर्मा गए, मेरा क्या होगा सोचो तो जरा, हाय ऐसे ना है बरा कीजिए, ओ मेरे दिल के चैन चैन आए मेरे दिल को दुआ कीजिए. నైస్, చాలా బాగా పాడారు. అన్ని సింగింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అవునా? ఎప్పుడైనా విన్ అయ్యారా? యా, చాలా సార్లు. నైస్ నైస్. డివోషనల్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ అన్ని. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ వేడిగా అయిపోయింది. ఓకే, ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్స్. సాస్ తో తినొచ్చు, పుదీనా చట్నీతో కూడా తినొచ్చు. ఓకే, సో క్యాప్సికమ్ తో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారండి? మిక్స్ వెజిటేబుల్ కడాయి, క్యాప్సికమ్ మసాలా,
బిర్యానీ, క్యాప్సికమ్ పులావ్, వేరే వెజిటేబుల్స్తో పాటు ఇంకా అన్నిటిలో చాట్ ఆల్సో డ్రై Okay. చాట్లో కూడా తినవచ్చు. సో చాట్ ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటారా ఇంట్లో? చాట్ ఐటమ్స్ కూడా. సో మహారాష్ట్రలో యాక్చువల్లీ అన్నిటికన్నా ఫేమస్ ఏంటంటే పావ్స్, ఎనీ టైప్ ఆఫ్ వడా పావ్ అండ్ మిసల్ పావ్. యా, డాబెలి ఆల్సో. డాబెలి చాలా డాబెలి, ఫేమస్. కచ్చి డాబెలి. అది కూడా చేస్తాము అవును, ఇంట్లో. అవును. మంచిగా వస్తుంది. ఇప్పుడు మనకి చాట్ బండార్స్ లో కూడా దొరుకుతుంది, అది బండీస్ లో అయ్యా. డాబెలి. మిక్స్ వెజిటేబుల్ లో క్యాప్సికమ్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, అన్ని వెజిటేబుల్స్ కలిపి. కానీ ఈ Yeah. ఫ్లేవర్ క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా వస్తుంది. నేను ఈ మంత్ లో వెళ్తున్నా మహారాష్ట్రకి, ఓకే పూణే వెళ్తున్నా. ఓకే. సో అన్ని తినేసి వస్తాం, మిసల్ పావ్, వడా పావ్. మనకి ఇక్కడ కూడా మీకు కావాలంటే సింధీ కాలనీ మీరు విజిట్ చేయండి. Okay. అక్కడ చాలా మంచిగా మీకు డిమి అంటే నాకు Palace. మహారాష్ట్రలో లైక్ అథెంటిక్ రెసిపీ ఉంటది కదా వడా అవును, పావ్. అవును. హైదరాబాద్ లో అదే నేను famous. ఎన్నిసార్లు కాదు, అక్కడ మీరు వెళ్ళి తినండి. మన సింధీ వాళ్ళు ఉంటారు అక్కడ, Okay. సింధీ కాలనీలో. Colony యా, ఓకే. సో అక్కడ కూడా మీకు సేమ్ టేస్ట్ మహారాష్ట్ర లాగానే మీకు అదే అంటే ఆ ప్రాపర్ అథెంటిక్ రెసిపీ. యా ప్రాపరే వస్తుంది మీకు. అవునా? మీరు ట్రై చేయండి ఓకే ఒకసారి. ఓకే, షూర్ షూర్. థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. థ్యాంక్ యూ. ఎందుకంటే వడా పావ్ క్రేవింగ్స్ ఎప్పుడు వచ్చినా సరే. స్పెషల్లీ అక్కడే వెళ్తాం దానికోసం, అందుకే ఫేమస్ స్పాట్. సో ఎక్కడుంది సింధీ కాలనీ? సింధీ కాలనీ ఆపోజిట్ టు డిమి పాన్ ప్యాలెస్. ఒక బండి ఉంటుంది అక్కడ, మీరు వెళ్ళి యూ కెన్ ట్రై. ఓకే చాలా బండీస్ ఉన్నాయి మీకు, Okay. ఎక్కడైనా మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ ఇదే ఫేమస్, Okay. ఆపోజిట్ టు డిమి పాన్ ప్యాలెస్. ఓకే. ఇది వేడి వేడిగా తినాలి. యా. సో నాకు ఎప్పుడు అది అంటే అక్కడ మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రై చేసినప్పుడు నాకు ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ రాలేదు, లైక్ అక్కడ తిన్న ఓకే. టేస్ట్ ఆర్ ఎల్స్ అక్కడ. అవును, వాళ్ళ ఇది ఫేమస్, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదే డిష్ పోహా కూడా చేస్తారు వాళ్ళు. యా పోహా యా మహారాష్ట్రన్ డిషెస్ చాలా యా, బాగుంటాయి. దాంట్లో పల్లీలు వేసుకుంటారు. మనం ప్లెయిన్ గా చేస్తాము, కానీ ఇక్కడ కూడా చేస్తున్నారు నేను చాలా కూడా మంది. వేసుకుంటా పల్లీలు. పల్లీలు. నేనైతే ఇది ఆలు కూడా వేసుకుంటాను. అవును, actually. ఆలు పోహా. వేసుకోవచ్చు, కరెక్ట్. ఇంకా సేయు, సేవ్ సేవ్ కూడా సేవ్ లాస్ట్ లో. అవును, మహారాష్ట్రలో మోస్ట్లీ డిషెస్ అన్ని బాగుంటాయండి, మంచి మంచిగా Correct. ఉంటాయి వాళ్ళవి. లైట్ గా ఉంటాయి. పంజాబీ డిషెస్ పరాఠాస్ ఫేమస్ ఉన్నాయి. Oh, మేము yes. ఎక్కువ పరాఠాసే చేస్తాం. I ఇప్పుడు love వింటర్, parathas. ఇప్పుడు సమ్మర్, అవును పెరుగుతో ఏ పరాఠా కూడా మీరు తినొచ్చు. అవును. కర్రీస్ అవసరం లేదు. ప్లెయిన్ ఇంకా పరాఠా అండ్ కర్డ్. కర్డ్, చట్నీస్ తో తినొచ్చు, కర్డ్ తో తినొచ్చు పరాఠాస్. అయిపోయినాయి ఓకే, పకోడీస్. ఆఫ్ చేయనా స్టవ్? అవును, సో డిష్ అవుట్ చేద్దామా? ఓకే. క్యాప్సికమ్ పకోడీస్ రెడీ. టేస్ట్ Okay. చేసి చెప్పండి ఎలా ఉంది. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి, క్యాప్సికమ్ పకోడీస్ రెడీ ఉన్నాయి. ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. మీరు అయితే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. క్యాప్సికమ్ పకోడా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, వాము, శనగపిండి, వంట సోడా, కొత్తిమీర, కారం, ఉప్పు, కసూరి మేతి. క్యాప్సికమ్ పకోడా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కసూరి మేతి, వాము, కారం, ఉప్పు, వంట సోడా, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి క్యాప్సికమ్ ముక్కలు డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేయాలి. అంతే, క్యాప్సికమ్ పకోడా రెడీ.